అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. ఇవాళ మీకు అయితే ఒక విషయం చెప్పాలుల్లా. గదే హీరోల గురించి చెప్పాలా. హీరోలు అంటే ఎవరు? కెమెరా ముందు నటించేటోళ్ళే హీరోలా? కాదుల్లా. కెమెరా వెనుక కూడా మస్తు మంది హీరోలు ఉంటారు. గాలేనులా స్టంట్ మాస్టర్లు. నిజంగా హీరోలకి డూప్ లెక్క వేస్తారు గాని వాళ్ళు డూపు కాదుల్లా. నిజంగా ఎంత కష్టపడతారు, వాళ్ళకు ఎంత కష్టం ఉంటుందో ఎరికేనా? ఎందుకంటే వీళ్ళు చేసే యాక్షన్ సీన్లు, ఫైట్ సీన్లు అన్ని కూడా గాల్లే నిజంగా వేసి చూపిస్తారంట. నిజంగా ఎంత కష్టం ఉంటదుల్లా. అయితే ఈ మధ్యలా ఒక స్టంట్ మాస్టర్ జీవిడిచిండంటనుల్లా. అయితే పాపం వాళ్ళ కష్టం ఎవరు గుర్తిస్తారు? నిజంగా ఈ మధ్య కాలంలో సినిమాలు అయితే మస్తు రిలీజ్ అవుతున్నాయి. యాక్షన్ సీన్లు అంటే అందరు అదిరిపోతారు. మరి గా వెనక కష్టం చేసేది ఎవరనుకున్నారు? గీ స్టంట్ మాస్టర్లే. అయితే వాళ్ళని గుర్తించాలని అందరు నెటిజన్ల మస్తు కామెంట్లు పెడుతురుల్లా. హీరోలు కోట్ల కోట్లు పారితోషికం తీసుకుంటారు కదా, పాపం వాళ్ళ కుటుంబాలకి ఆదరించాలని మస్తు కోరుకుంటుర్రు. వామ్మో, గీనెవలు అని మస్తుగా చూసినా గాని అస్సలు అర్థం కాకొచ్చింది. మరీ దగ్గరకు పోయి చూసినా, జూమ్ చేసుకొని చూసినా, వామ్మో ఎన్టీఆర్ సారు. వామ్మో గిట్లైండి ఏందని పరేషాన్ అయినులా. ఆయనైతే మస్తు బక్క కనబడుతుండు. ఇక అది ఏడ కనబడ్డాడంటే అయితే కోట శ్రీనివాసరావు గారు జీవిడిచిండు గానుల్లా. గడికి వచ్చిండు. వామ్మో చూసే వారికి గట్ల కనబడుతున్నాడు ఏంటి అనిపించింది. ఇక గదేనుల్లా. ఇక ఈ మధ్య వార్ 2 సినిమా వేస్తుండు కదా, ఇక గన్ల తగ్గాలని, బరువు తగ్గాలని అట్లా తయారైండంట. నిజంగా మరి గంత బక్క కనబడే వరకు ఎంత కష్టపడుతుండు. ఇక బాటెనక బరువు తక్కువైతారు, తర్వాత పెరుగుతారు. ఇక ఇట్లా వేస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని వాళ్ళకి అర్థం కాదో ఏమో. అభిమానుల కోసం గంతగానం కష్టపడతారు మరి. ఇగనుల్లా ఏడుకోయినా కూడా సెల్ఫీ 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 సెల్ఫీ. గీ సెల్ఫీలు చల్లగుండా పరేషాన్ చేస్తుంది. గిది ఎవరు గానబెట్టిరో గాని అస్సలు అర్థం కాకొచ్చింది. ఎందుకంటే బాధ తెలియదు, సంతోషం తెలియదు. అది ఏ సందర్భం అవసరం లేదు. ఇక గట్లుంది సెల్ఫీ ముచ్చట. ఇక ఈ ముచ్చట ఎరికైనాక మీరే చూడు ఎట్లా అనిపిస్తుంది. రాజమౌళి సార్ ఉన్నాడు కదనుల్లా, గైనే కోట శ్రీనివాస్ సార్ గారిని చూడ్డానికి వచ్చినప్పుడు ఆయనను చూసి మరుతుంటే అరే సెల్ఫీలు కావాలని అభిమానులు అందరూ ఎగబడ్డారు. ఆడ ఏం సందర్భము, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత బాధలు ఉన్నారు అర్థమే కాదు మనుషులకి. ఇక సెల్ఫీ కోసం పాపం ఎంబడ పడుతుంటే ఇక ఆ సారు మస్తు వెనకకు తిరిగి సీరియస్ అయిందంట. ఇక గిరిగి తర్వాయి సెల్ఫీ ముచ్చట. ఇంకో ముచ్చటైతే చెప్పాలుల్లా. నిజంగా మనం కడుపుబ్బ నవ్వుతున్నామంటే సినిమాల వల్ల, సినిమాల కామెడీ సీన్ల వల్ల. మరి గన్లా నటించేటోళ్ళు నిజంగా మస్తుగా ఎంత కష్టపడతారో తెలిసిన. మనల్ని నవ్విస్తారు గాని వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, అయినా కూడా మనల్ని నవ్విస్తారు. గట్లా 3 దశాబ్దాలుగా నవ్వించిన వాళ్ళు ఎవరో తెలిసిన? చలపతిరావు, మోహన్ బాబు, అటెన్కా తనికెళ్ళ భరణి, ఇట్లా బాబు మోహను, వీళ్ళందరూ కూడా మస్తుగా 3 దశాబ్దాలుగా మనల్ని అందరు నవ్వించిన వాళ్ళే. ఇక తరువాత తరంలో ఇప్పుడున్న వాళ్ళు మస్తుగా నవ్విస్తున్నా గాని అప్పటంత నవ్వులు ఇప్పుడైతే లేవు. నిజంగా మనం నవ్వుతున్నామంటే మన నవ్వు వల్ల ఎంతో ఆరోగ్యం కూడా ఉంటది. ఇక గసంటి మంచి పని చేసిన వాళ్ళు వీళ్ళందరూ. అయితే వీళ్ళు ఒకళ్ళు ఇంకొకరు జీవిడుస్తుంటే బాధ అనిపిస్తుంది కానుల్లా. ఈ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు గారు జీవిడిచిండాయే. ఇక అటెనక పాపం బ్రహ్మానందం అయితే ఇక విషయం తెలిసినాక మస్తు బాధపడ్డలుల్లా. మరి ఇట్లాంటి నవ్వులు వండించే మనుషులు దూరం అవుతురంటే నిజంగా అందరికి బాధనే కదనుల్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.